నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రధానమంత్రి మోదీ భూటాన్ పర్యటన ఆగలేదు. ఎవరు ఏమనుకున్నా సరే తగ్గేది లేదు అంటూ ప్రధానమంత్రి మోదీ భూటాన్ టూర్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు. ఇక ఇదే అంశంపైన విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అసలు మోదీ మొండి ధైర్యం ఏమిటని. దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 10న బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడు ఘటనలో 13 మంది మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. భద్రతపై సందేహాలను, ఆందోళనలు రెచ్చగొట్టి ప్రజల్లో భయభ్రాంతి నెలకొంది. బాధితులను పరామర్శించిన ఢిల్లీ సీఎం తక్షణం స్పందించగా డీజీపీ, హోంమంత్రి సహా వివిధ అధికారులు సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ సమయంలో మోదీ భూటాన్ పర్యటనకు వెళ్లారు. దీంతో ఈ సమయంలో ప్రధాని విదేశీ పర్యటన అవసరమా అంటూ విపక్షాలు ప్రశ్నించాయి. అదే సమయంలో దేశ ప్రతిష్ఠ నిలబెట్టేందుకు భద్రతా వ్యవస్థల నమ్మకంతోనే ప్రధాని ముందుకు పోయారు అని ఇంకొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ పేలుడు తర్వాత మోదీ దేశ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వకుండా విదేశీ మైత్రిని ముందు పెట్టడం ఏమిటి అని విపక్ష నేతలు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, అధికార పార్టీ మాత్రం వ్యూహాత్మక అవసరాలు, భారత్ భూటాన్ ద్వైపాక్షిక సహకారం పెంపు దృష్టితోనే ట్రిప్ కొనసాగించారని సమర్థించాయి. రాజకీయ ప్రతిష్ట, అంతర్జాతీయ స్థాయిలో భారత్కు డ్యామేజ్ కాకుండా ఊహించిన నిర్ణయమని ఇంకొంతమంది విశ్లేషించుకున్నారు. భూటాన్లో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి ప్రార్థన పండుగలో భాగంగా కాలచక్ర ఎంపవర్మెంట్ వేడుకను ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్ తో కలిసి కాలచక్ర వీల్ ఆఫ్ టైమ్ ఎంపవర్మెంట్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మోదీ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ఇదొక గొప్ప వేడుక అని తెలిపారు. కాలచక్రకు బౌద్ధ మతంలో అత్యున్నతమైనటువంటి సాంస్కృతిక ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి పండితులు, గురువులు, భక్తులు హాజరయ్యారని తెలిపారు. భారత ప్రధానమంత్రి మోదీ అనుకున్నది సాధించిన ఆధ్యాత్మిక గురువని భూటాన్ ప్రధానమంత్రి టార్బే వర్ణించారు. భూటాన్ సర్వతోముఖాభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళికకు సంపూర్ణ మద్దతును కూడా ప్రకటించారు. మాజీ రాజు సింగ్వే వాంగ్చుక్తో ఆయన సమావేశమయ్యారు. భారత్ భూటాన్ సంబంధాలపైన వారిద్దరూ చర్చించుకున్నారు. ఇంధనం, వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, అనుసంధానం, ఇతర కీలక రంగాల్లో పరస్పర సహకారంపైన అభిప్రాయాలు కూడా పంచుకున్నారు. ఇక మోదీ భూటాన్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. తన పర్యటనలో భారత్ భూటాన్ మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో వేగం మరింత పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇదొక ఆధ్యాత్మిక వేడుక. బౌద్ధులు పరమ పవిత్రంగా భావిస్తారు. భగవంతుడి ఆశీస్సుల కోసం కాలచక్ర నిర్వహిస్తారు. గౌతమ బుద్ధుడి మార్గంలో నడుస్తూ జ్ఞానోదయం పొందడానికి ప్రార్థనలు, ధ్యానం నిర్వహిస్తారు. మత గురువుల బోధనలు ఉంటాయి. భూటాన్ ప్రభుత్వం అధికారికంగా కాలచక్ర ఎంపవర్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఎక్స్, ఫేస్బుక్ తదితర సామాజిక వేదికలపై దేశ ప్రధాని బాధితులను పరామర్శించాల్సింది. రాజకీయ ప్రయోజనం కోసం విదేశీ పర్యటన కొనసాగించారా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దానికి వ్యతిరేకంగా భద్రతా యంత్రాంగంపై నమ్మకం చూపిస్తూ అంతర్జాతీయ దౌత్యాన్ని దెబ్బతీయకుండా ముందుకు వెళ్లటం సాహసోపేత నిర్ణయమని చాలా మంది మద్దతు వ్యక్తమైంది. ఈ రెండు అభిప్రాయాలు సమాన బలంగా ఉన్నాయని రాజకీయ వ్యాఖ్యాతలు విశ్లేషించారు. భూటాన్ పర్యటనలో నరేంద్ర మోదీ విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం, అభివృద్ధి ఒప్పందాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇరు దేశాల మైత్రిని చెరగనిదిగా మార్చేటువంటి స్ట్రాటజిక భాగ్యను నిలిచారు. తామే దేశానికి ధైర్యం, ప్రజల భద్రతపైన నమ్మకం కల్పించామని ఇమేజ్ను ప్రధానమంత్రి ముందుకు వచ్చిన ఫ్యాక్టర్లు, భద్రతా ఘటనల అనంతరం ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా విమర్శలు ఎదురైన భారత ప్రధానమంత్రి ఇటువంటి వ్యూహాత్మక నిర్ణయంలో దేశ మైత్రి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు.
ఇది నాయకత్వ ధైర్యానికి, దేశం భద్రత అనేటువంటి నమ్మకానికి, భారత్ భూటాన్ భాగస్వామ్య బలోపేతానికి సూచికగా నిలిచిన నిర్ణయంగా ప్రచారము జరుగుతోంది.